సార్ ఏం పేరు సార్? నా పేరు కొత్తూరు ఉపేందర్ అండి. ఎక్కడ సార్ మీది? కరీంనగర్. సార్ కరీంనగర్లో ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఎవరు సార్? కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అండి. సార్ గంగుల కమలాకర్ పనితీరు ఎట్లా ఉంటుంది? స్థానికంగా అందరికి అందుబాటులో ఉంటాడా? గతంలో ఉండేదండి, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ పార్టీ వారికి అనుకూలంగా ఉంటుండ అని చెప్పి తెలుస్తుంది. ఎంపీ గారు సార్ ఎవరు సార్ ఇక్కడ ఎంపీ? ఎంపీ గారు బండి సంజయ్ కుమార్ గారు అండి. ఎట్లా సార్ అంటే సంజయ్ గారిది బండి సంజయ్ గారిది ఎట్లా ఉంటుంది సార్? అందరికి స్థానికంగా అందుబాటులో ఉంటాడా? పనితీరు ఎట్లా ఉన్నది అనుకుంటారు మీరు? పనితీరు బాగానే ఉందండి, యూత్ ఫాలోయింగ్ బాగుందండి బండి సంజయ్ గారికి. కరీంనగర్ అభివృద్ధి జరిగిందంటే ఒక్క మాటలో ఎవరి వల్ల జరిగింది, ఏ పార్టీ జరిగిందని చెప్పగలుగుతారు మీరు? బీజేపీ ద్వారా అభివృద్ధి జరిగిందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను సార్. గతంలో కరీంనగర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అంతంత మాత్రమే జరిగిందండి. కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది బండి సంజయ్ గారని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానండి. స్మార్ట్ సిటీలో భాగంగా పూర్తి స్థాయిలో కరీంనగర్ అభివృద్ధి జరిగిందని అనుకుంటారా మరి? 80% అభివృద్ధి జరిగిందండి బీజేపీ ప్రభుత్వం ద్వారా, స్మార్ట్ సిటీ ద్వారా. సార్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయితే రాజకీయంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. సార్ ఈ చర్చలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజానికానికి మంచి జరిగిందని అనుకుంటారా? చెడు లాభమా నష్టం అంటే ఏం చెప్పగలుగుతారు మీరు? 99% లాభమే జరిగిందండి కాళేశ్వరం ద్వారా. ఎందుకంటే కాళేశ్వరం వాటర్ రావడం ద్వారా అన్ని జిల్లాల్లో వాటర్ సదుపాయం కలిసి అందరి వ్యవసాయదారులైతే పంట పండేటటువంటి అవకాశం కలిగిందండి. ఆ కాళేశ్వరం వాటర్ ఇప్పుడు రాకపోవడం ద్వారా ఎక్కడి వాళ్ళు అంతవరకు నాట్లేసుకున్నటువంటి పరిస్థితి లేదండి, వాటర్ లేక. రేవంత్ రెడ్డి సర్కార్ మీద మీ ఒపీనియన్ సార్ ఎట్లా ఉంది? ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లాకు మాత్రం ఎటువంటి అభివృద్ధి లేదని అనిపిస్తుందండి. సార్ 6 గ్యారంటీలు అనేది పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయా? కరీంనగర్లో మాత్రం ఎటువంటి అభివృద్ధి లేదండి. కరీంనగర్లో డబుల్ బెడ్రూమ్లు ఇంతవరకు ఇవ్వలేదు, పెన్షన్లు అమలు కాలేదు, తర్వాత కేజీ టు పీజీ వరకు ఎటువంటి సీట్స్ లేవండి. ప్రైవేట్ స్కూళ్ళలో ఎటువంటి సదుపాయాలు లేకున్నప్పటికీ కూడా చూస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు. సార్ బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏమైనా? భవిష్యత్తు గురించి ఏం చెప్పలేం, కానీ మరో టర్మ్ మాత్రం ఖచ్చితంగా బీజేపీ వస్తుందని చెప్పి కరీంనగర్లో అవగాహన కలుగుతుందండి. సార్ కరీంనగర్లో బీజేపీ బలం పెరుగుతుందా లేదా బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుందా? బీఆర్ఎస్ పుంజుకోవడం చాలా కష్టం అండి. బీజేపీ మరొకసారి టర్మ్ వస్తుందని చెప్పి ప్రజల్లో ఉత్సాహం కలుగుతుంది. సార్ కరీంనగర్లో మీకు మీ బెస్ట్ పొలిటీషియన్ అంటే ఎవరని చెప్పగలుగుతారు? ఇప్పటి వరకైతే ఈ అభివృద్ధిని చూసి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం అని అనుకుంటున్నానండి. పొలిటీషియన్ సార్ పేరు? బండి సంజయ్ గారండి. సార్ ఓవర్లో తెలంగాణలో చూసుకుంటే బెస్ట్ పొలిటీషియన్ అంటే ఎవరు చెప్పగలుగుతారు? మోడీ గారు అని చెప్పొచ్చండి. తెలంగాణ వరకు కేసీఆర్ అండి. ఓవర్ ఇండియాలో చూసుకుంటే కనుక ఎవరు బెస్ట్ పొలిటీషియన్ అంటే మీకు ఎవరని చెప్పగలుగుతారు? బీజేపీ అని చెప్పవచ్చండి. పేరు సార్? మోడీ గారండి. సార్ కరీంనగర్ అభివృద్ధి ఎవరి వల్ల జరిగింది అనుకుంటారు? ఏ పార్టీ వల్ల జరిగింది అనుకుంటారు? కరీంనగర్లో గతంలో చూసినట్టుంటే స్మార్ట్ సిటీ తెచ్చింది బండి సంజయ్ కుమార్ గారండి. కరీంనగర్ మా మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు వచ్చినప్పటి నుండి చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రజలు అందరూ చూస్తున్నారు. మరొకసారి కూడా ఆయనే రావాలని, ఇంకా అధికంగా ఎన్నో అవకాశాలు ఆయనకు వచ్చి కరీంనగర్ మేయరు పీఠం దక్కించుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి. బీజేపీ ప్రభుత్వం ద్వారానే ఈ అభివృద్ధి జరుగుతుందని మేము అనుకుంటున్నామండి. సార్ కరీంనగర్లో అయితే మేయర్ పీఠం కైవసం చేసుకున్న ఒక బీజేపీ వల్ల, అంటే బీజేపీ మొదటిసారిగా కరీంనగర్లో మేయర్ పీఠం అయితే సాధించింది. మీ మేయర్ కానీ పనితీరు ఎట్లా ఉన్నది మీ? ప్రస్తుతానికి మా మేయరు తీగలోటపల్లె మేయర్ అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి. 1వ డివిజన్, 2వ డివిజన్, 3వ డివిజన్లు ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, కరీంనగర్లో 66 డివిజన్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, తక్కువ టైంలో ఎక్కువ అభివృద్ధి చేసినటువంటి ఘనత మా మేయర్ కొలగాని శ్రీనివాస్ గారండి. సార్ ఇప్పుడు కేంద్రంలో అయితే బీజేపీ సర్కార్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే బీజేపీదే నడుస్తుంది అనుకోవచ్చు. కేంద్రం నుండి నిధులు అనేవి ఎంతవరకు తీసుకొచ్చి కరీంనగర్ని అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటారు? కేంద్రంలో బీజేపీ ఉంది కనుక కేంద్రం నిధులు బండి సంజయ్ గారితో మేయర్ గారు మాట్లాడి అనేకమైనటువంటి నిధులు, కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారని మేమందరం దృష్టిస్తున్నాము, చూస్తున్నాము. అందరి పట్ల అందరికీ అవగాహన కలిగింది.
బీజేపీ ప్రభుత్వం ఎంత సహాయం చేస్తుంది, ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుంది. గతంలో కూడా ఎన్నో పార్టీలు కూడా కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయలేక ఎక్కడి పనులు అక్కడే ఉండేది. ఇప్పుడు మాత్రము బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పటికీ, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు ఉన్నప్పుడు, తర్వాత మేయర్ కొలాని శ్రీనివాసు మేయర్ గారు ఉన్నప్పుడు ఆ కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చే అవకాశం సులువు అయినందున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారండి.